హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఇంకొక కోవిడ్ వైరస్ లాంటిదా? దానివల్ల ఇంకొక పాండమిక్ వస్తుందా? దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఎవరికీ తెలీదు. కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది కోవిడ్ వైరస్ లాగా కొత్త వైరస్ కాదు. ఇది ఆల్రెడీ 2001లో డిటెక్ట్ అయింది. అండ్ 2001లో డిటెక్ట్ అయిందంటే అంత ముందు నుంచి ఆల్రెడీ సర్క్యులేషన్‌లో ఉంది. మీరు నేను ఆల్రెడీ హెచ్ఎంపీ వైరస్‌తో ఎఫెక్ట్ అయి ఉంటాము. రికవర్ కూడా అయిపోయి ఉంటాము. దీనివల్ల మెయిన్‌గా ఏమొస్తుందంటే దగ్గు, జలుబు. కొంతమందికి సివియర్‌గా ఉన్నప్పుడు న్యూమోనియా, బ్రాంకైటిస్ అంటే కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్స్. ఆ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో వస్తాయి? ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో. ఇమ్యూనిటీ తక్కువ ఎవరికి ఉంటుంది? చిన్న పిల్లలకి, ఇన్ఫెంట్స్‌కి అంటే లెస్ దాన్ 1 ఇయర్ సంవత్సరం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే షుగర్ గానీ, హెచ్ఐవీతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ఆల్రెడీ ట్రాన్స్‌ప్లాంట్ రిసిపియెంట్స్ కానీ వీళ్ళందరూ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. వాళ్ళలో గానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి అండ్ మిగతా వాళ్ళని ఎక్కువగా భయపెట్టకండి. థ్యాంక్ యూ.